అన్నం తిన్నాను అని అబద్ధం చెప్పడం కన్నా వంట రాదు అని నిజం చెప్పుంటే బాగుండేది సావిత్రి. నువ్వు పస్తుంటే నేను బయట తిన్నానని ఈ బాధ ఉండేది కాదు. థ్యాంక్ యూ సావిత్రి. ఈ డేని నా లైఫ్లో స్పెషల్ డే చేసావు. అసలు నాకు టిఫిన్ చేసినట్టే లేదు. అదే అమృతం తిన్నట్టుంది. టిఫిన్ చేసావా? చేశాను సార్. చూసావా ఎంత నీరసంగా చెప్తున్నావో? అంటే టిఫిన్ అంత బాగోలేదన్నమాట. టిఫిన్ అంటే మా ఆవిడే చెయ్యాలి. ఇడ్లీలా అవి వెన్నెల్లో ముంచి తీసిన మల్లెపూలు. దోశలావి తేనెలో ముంచి తీసినట్టు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ రుచి తింటేగానే అర్థం కాదు. ఇదిగో మనం ఇచ్చింది మనం చేసిందే టిఫిన్ కాదు. మర్చిపోయాను, కాఫీ. అసలు అది కాఫీయే కాదు, అమృతం. వంటలు మా ఆవిడికి వచ్చు. బాగానే పొగుడుతున్నాడు సార్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నీకెందుకు చెప్పాను నీకు అర్థం కాకపోయినా అర్థం కావాల్సిన వాళ్ళకి బాగా అర్థమైంది, అది చాలు. అంతా బాగానే ఉంది కాని వాళ్ళ ఆవిడ్ని పొగడాలని ఇన్నేళ్లు నేను పెట్టిన టిఫిన్ ని తిడతాడా? నిన్ను తిట్టాడంటే ఆనందంగా ఉన్నారనేగా. అదే కదా మనకు కావాల్సింది. నిన్ను పొగడ్డానికి నేనున్నాను కదండి. చాలండి, పదండి. పిల్లిగడ్డంగిరి, ఎప్పుడు ఫైల్సే కాదురా, అప్పుడప్పుడు ప్రపంచాన్ని చూడు. కొత్త కొత్త థాట్స్ వస్తాయి. ఏంటో వీడు. ఈ ముక్కు పుడకలో నిజంగా నువ్వు హీరోయిన్ లా ఉన్నావు. థ్యాంక్ యూ. అయినా మీ ఆవిడకి చెప్పాల్సిన విషయం నాకు చెప్తున్నారు. అదేంటో ఈ రోజు అందరూ అందంగా కనపడుతున్నారు. ఏంట్రా మంచి ఊపు మీద ఉన్నావు? రేయ్ పదరా, నాకు పనుందిరా. రేయ్ అంతకన్నా అర్జెంట్ వర్క్ ఉంది, నువ్వు పద. వదలరా బాబు, రానంటే ఎత్తుకొచ్చేలా ఉన్నావు. రేయ్ ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉందిరా. నీకింత ఎక్స్ట్రా ఎనర్జీ ఇచ్చింది ఎవర్రా? అంటే మీ ఆవిడ? అవునరా, సక్సెసా? డబుల్ సక్సెస్. మరి నీరసంగా రావాలి కానీ ఇంత హుషారుగా ఉన్నావేంట్రా? నీరసంగా ఎందుకుంటుందిరా? నిద్ర ఉండదు కదరా? నిద్ర ఎందుకుండదురా? డబుల్ సక్సెస్ అంటావు, నిద్రపోయానంటావు. నిద్రపోతే సక్సెస్ ఎలా అవుతుందమ్మా? అసలు నిద్రకి నువ్వు చెప్పేదానికి సంబంధం ఏంట్రా? అసలు నువ్వు దేని గురించి చెప్తున్నావురా? మా ఆవిడ. మీ ఆవిడ? మా ఆవిడ? మీ ఆవిడ? మా ఆవిడ? రేయ్ ఇప్పటికే సస్పెన్స్ కి నరాలు తెగిపోతున్నాయిరా. అసలేంటో చెప్పరా? ఈ రోజు మార్నింగే కాఫీ ఇచ్చిందిరా. ఇంతసేపు నువ్వు చెప్పింది కాఫీ గురించా? కాఫీయే కాదురా, ఈరోజు మార్నింగే టిఫిన్ కూడా పెట్టిందిరా. చూడు ఒక్క పూటకే ప్యాంట్ ఎంత టైట్ అయిపోయిందో. కట్టుకున్న వారే కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టడం విచిత్రం ఏంట్రా? రేయ్ చిరపుంజిలో వాన పడితే చిత్రం కాదురా, అదే వాన ఏ ధార్ ఏడారిలోనో పడితే చిత్రమే కదరా. మాటలకే కరువ ఏడుస్తున్నా నాకు మంచి కాఫీ ఇచ్చి టిఫిన్ పెడితే ఆనందంగా ఉండదారా? చూస్తుండ్రా, కాఫీతో మొదలైన ఈ ప్రేమ యాత్ర అలా 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 ఎక్కడికో. మనం వర్క్ లోకి వెళ్ళకపోతే ఎండి మనం నెట్టేస్తాడు ఇంటికి. అర్థం కాదురా, మీకెవ్వరికీ అర్థం కాదురా. వేల మైళ్ల ప్రయాణం కూడా ఒక్కడుగుతోనే మొదలవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఒక్క మాటతోనో కంటి చూపుతోనో మొదలవుతుంది. ఆ కొటేషన్స్ మేం బాగా చదివాం గాని నువ్వు పదరా. నేనేటి చేసినానని మీరెంత పని చేస్తున్నారు? నా నోరు కొడతారని కల్లో కూడా అనుకోలేదు. ఎందుకే ఆ ఏడుపు? ఏడుపు కాక ఇంకేటమ్మగారు, నన్ను పనిలో నుంచి తీసేద్దామనేగా మీరు వంట చేస్తున్నారు. అదా నీ ఏడుపు? నువ్వు భయపడినట్టుగా ఏం లేదులే. నిజమా అమ్మగారు?
నిజమే. అనవసరంగా భయపడిపోనానమ్మగారు. ఏంటి ఆలోచిస్తున్నావు? అది కాదమ్మాయి గారు, ఏ రోజు వంటగదిలోకొచ్చి కాఫీ పెట్టింది లేదు. ఈ రోజేటమ్మా ఏకంగా వంటలే వండెత్తున్నారు. ఏటైనా విశేషమా? విశేషం లేకపోతే వంటలు చేయకూడదా? ఏ విశేషమూ లేకుండా మీలాంటోళ్ళు వంటలెందుకు చేస్తారు? పెళ్ళైన కొత్తలో పెనిమిటి కోసం చేస్తారు. కరెక్టేనే. ఈరోజు నా సత్యకి నా చేత్తో వంట చేసి క్యారేజ్ పంపించాలనుకుంటున్నాను. అందుకే వంట చేస్తున్నాను. తమరంటే పడని మనిషికి ఎట్ట పంపిస్తారమ్మా? మనసుంటే మార్గం ఉంటుంది. ఇష్టమైన మనిషికి ఇష్టంగా తినిపించటం కాదే, ఇష్టం లేకపోయినా మనం పంపించింది ఇష్టంగా తినాలి. అయినా ఎన్ని రోజులు నన్ను కాదంటాడే? అయిష్టంలాగానే ఇష్టమూ ఉంటుంది. విడదీసి మన ఇష్టాన్ని మనం తీసుకుంటే అయిష్టంలో ఆ ఒంటరిగా మిగిలిపోతుంది. ఏటిసైపోతుంది అమ్మాయి గారు? అమ్మాయి గారు, నానేమైనా హెల్పింగ్ చేయమంటారా? ఏం అవసరం లేదు. నా సత్య కోసం నేనే చేయాలి. సత్య, లంచ్ రెడీ. సార్, చెప్పు సుందరం. మీ ఆవిడ గారు మీకు భోజనం పంపించారు. సుందరం, ఏం చెప్పావో మళ్ళీ చెప్పు. మీ ఆవిడ గారు మీకు లంచ్ బాక్స్ పంపించారు. అందరూ నిన్నే చూస్తున్నారా? నాకు మాత్రం నా చేతిలో ఉన్నది క్యారేజ్లా లేదురా, నా సావిత్రిని ఎత్తుకున్నట్టుగా ఉంది. రే, పెళ్ళైన కొత్తలో మావిడ కూడా క్యారేజ్ పంపిందిరా. ఇంత బిల్డప్ నేను ఎప్పుడూ ఇవ్వలేదు. రేయ్, హీరోయిన్ హీరోకి క్యారేజ్ పంపించడానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి క్యారేజ్ రావడానికి తేడా లేదేంట్రా? రేయ్, ఆకలేస్తుంది, అన్నం తిందామా? లంచ్ టైంకి ఇంకా చాలా టైం ఉంది, కానీ ముందు పని కానీ కూర్చో. రేయ్, లంచ్ బ్రేక్ ఇంకా టైం ఎంత ఉందిరా? 1 అవర్ ఉంది. ఇంకా 1 అవర్ ఉందా? రేయ్, టైం ఎంత అయిందిరా? ఇంకా 1/2 అవర్ ఉందిరా.
ముళ్ళుని కొంచెం ఫాస్ట్ గా తిప్పరా. నీ పిచ్చి పీక్స్కెళ్ళిందిరా. రేయ్, లంచ్ టైం అయిందిరా. కమాన్ కమాన్ కమాన్, హరి పదరా పద. ఆహా, గుత్తి వంకాయ అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం. రేయ్, ఈ వంకాయని చూడరా. నూనెలో వేగనట్టు చూడగానే హల్వాల నోట్లో వేసుకుని టప్పుమని గప్చుప్లా మింగేయాలనిపించడం లేదు? పొగిడించాలి, తినరా. గుత్తి వంకాయకి అమృతం మిక్స్ చేసి ఉండినట్టుందిరా. పెళ్ళైన కొత్తలో మాకు ఇలాగే అనిపించేది. 6 నెలల తర్వాత చెప్పురా ఇదే డైలాగు. 6 నెలలు కాదు, 6 యుగాలైనా ఇలాగే చెప్తాను. ముద్దకి రుచి పెరిగిపోతుందిరా. రే, ఏంట్రా మాకీ టార్చర్? ఒక్కరోజు క్యారేజ్కి ఇంత సీనా? ఓవర్గా అనిపించట్లా? అనాథ శరణాలయంలో ప్లేటు పట్టుకుని లైన్లో నుంచోవడం, హాస్టల్లో జైల్లో ఖైదీకి విసిరినట్టు విసిరితే తింటాం తప్ప, నా కోసం, కేవలం నా కోసం, నా మనిషినే వారు ప్రేమతో పంపించిన మొదటి క్యారేజ్ రా. మీకెప్పుడూ వచ్చేదే కాబట్టి దీని విలువ మీకు తెలీదు. జీవితంలో మొదటిసారి వచ్చింది కాబట్టే నాకిది అద్భుతం రా. సత్య, కంట్రోల్ ప్లీజ్. ముందు భోంచేయ్. నా సత్య నేను పంపించిన భోజనాన్ని తృప్తిగా తిన్నాడు. ఈరోజు నా సత్య నా చేతి వంట తిన్నాడు. త్వరలోనే నా చేతి ముద్ద తింటాడు. సావిత్రి, 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 సావిత్రి. ఈ రోజుని నా జీవితంలో మర్చిపోలేని రోజుని చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మగాడి జీవితంలో పావు భాగం తల్లి చేతి వంట తింటే, ముప్పావు భాగం భార్య చేతి వంట తింటాడు. అమ్మ చేతి గోరుముద్దలు నాకెలాగో గుర్తులేవు. భార్యగా నీ చేతి వంటని మొదటిసారి రుచి చూశాను.
అభిమానంతో పంపిస్తే అన్నం కూడా అమృతంలా ఉంటుందని నాకు ఈరోజే తెలిసింది. ఇంత ప్రేమగా వంట చేసి నా కోసం క్యారేజ్ పంపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ సావిత్రి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పెళ్లికి డ్రెస్ పంపించింది, ఏ డ్రెస్ అంది. గ్రీటింగ్స్ పంపించింది, ఏం గ్రీటింగ్స్ అంది. ఇప్పుడు క్యారేజ్ పంపించింది, ఏం క్యారేజ్ అంటోంది. అమ్మా, మనమే సినిమాటిక్ అనుకుంటే మా ఆవిడ మనకన్నా సినిమాటిక్ గా ఉంది. ఇదే కావాలి. రే సత్య, నీ లైఫ్ లో మంచి కిక్ ఉందిరా. ఎస్. నేనిప్పుడు క్యారేజ్ పంపించానని అలా పొగుడుతున్నాడు. నేనేం పంపించకుండానే అలా పొగుడుతున్నాడంటే పంపించలేదని ఎగతాళి చేస్తున్నాడా, లేక పంపించాలని గుర్తు చేస్తున్నాడా? నా హీరోయిన్ గదిలో నా కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. పాపుగారి సినిమాలో హీరోయిన్లా ఏం భంగిమలో పడుకుంది. సావిత్రి, 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 ఒకసారి పైకిలే. సావిత్రి, పైకి లెమ్మన్నాను కదా. సావిత్రి, చూడు నీకోసం ఏం తెచ్చాను. భార్య కోసం భర్త పువ్వులు తేవడం కామన్. తను తెచ్చిన పువ్వులు తన చేత్తో తనే భార్య తల్లో పెట్టడం వెరైటీ. ఓసారి అటు తిరుగు. అబ్బా, తిరగమంటున్నాను కదా. నాకు మల్లెపూలు అంటే ఇష్టం లేదు. మరి బామ్మ పెడితే పెట్టుకున్నావుగా, ఇష్టం లేకుండా ఎలా పెట్టుకున్నావు? ఆ రోజు బామ్మ బాధపడుతుందని పెట్టుకున్నాను. బామ్మ బాధపడకూడదు, భర్త బాధపడ్డా పర్వాలేదా? బామ్మ దగ్గర ఒక పూట నటించొచ్చు, మీ దగ్గర రోజు నటించలేనుగా. చూడు సావిత్రి, ఏ ఇద్దరికీ ఒకే ఇష్టాలుండవు. అయిష్టాన్ని కూడా ఇష్టం చేసుకుని బతికేదే భార్యాభర్తల బంధం. నా కోసం
ఈ పూలని ఇష్టపడలేవా? నన్నేదో పరాయి వాళ్ళ ట్రీట్ చేస్తున్నావెందుకు? నీకోసం చాలా విషయాల్లో నేను అడ్జస్ట్ అయ్యాను. ఈరోజు పూలు నీ తల్లో పెట్టాల్సిందే, నువ్వు తల్లో పెట్టించుకోవాల్సిందే. వద్దన్నాను కదా. సావిత్రి ప్లీజ్. నాకు ఈ గదిలో ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది. రక్షణ లేదు. నేను ఉండలేను.